నమస్కారం అమ్మా. నమస్కారం. ఒక్కరే వచ్చారేమిటి? మీ వారు అబ్బాయి రాలేదా? ఈ రోజు చాలా మంచి రోజు, వచ్చుంటే బాగుండేది కదా. మీకన్నీ తెలిసి కూడా అడుగుతున్నారేమిటి? అబ్బా కొడుకులిద్దరూ ఒకరినొకరు మించిపోయారు. ఫ్రెండ్స్, పార్టీలు, బిజినెస్ అంటూ ఇంటికే సరిగ్గా రావడం లేదు. ఇక గుడికొస్తారా? దేవుడు నాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు. దాంతో పాటు నాకు కాస్త మనశ్శాంతి కూడా ఇచ్చుంటే జీవితాంతం ఈయన సేవ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ విషయంలో మీరేమీ బాధపడని అవసరం లేదమ్మా. నేను నిన్ననే మీ జాతకం చూశాను. గ్రహాలన్నీ మారుతున్నాయి, ఇక అంతా సర్దుకుంటుంది. పూజ మొదలైంది, దర్శనం చేస్తున్నారు కానీ రండి. నమస్కారం రాయుడు గారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ని కంప్లీట్ గా హ్యాండిల్ చేసేది మేము, దానికి ఎంట్రీ తీసుకునేవాళ్ళు మీరు. మీరేం భయపడకండి, మీ పార్టీ క్యాండిడేట్ ని గెలిపించే బాధ్యత నాది. డబ్బు పవర్ ముందు ఎవరైనా తలంచాల్సిందేనండి. రూలింగ్ పార్టీ వాళ్లే కాదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా మన చేతుల్లో ఉన్నారు. నోట్లు విసిరితే ఓట్లు మనమే. 20 కోట్లకి ఇటు 6 సీట్లు అటు 6 సీట్లు. వాళ్ళు చాలరా దేశాన్ని అల్లాడించడానికి. హలో, గుడ్ మార్నింగ్ సైమన్, హౌ ఆర్ యూ? అబౌట్ వాట్? Don't worry, Paul. I'll be there in London next Saturday, okay? You deal with that company. You buy all the shares. You buy all the shares, okay? Bye. Hello? Oh, Rita. How many times I have to tell you? Look, sweet 20 things ki చంద్రుడు రావాలి. సూర్యుడు అస్తమించేలోపు సంపాదించాలనుకునేవాడిని నేను. చంద్రుడు రావాలి అంటే చీకటి పడాలి కదా. Look, don't disturb me, okay? Don't disturb me. హలో, అశ్వత్ నారాయణ, చెప్పండి చెప్పండి. చట్టం ఉన్నది ఎందుకేనటండి? మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి. తప్పు జరుగుతుందండి. తప్పు జరిగిందని పెద్ద మనుషులందరినీ లోపల దోసేస్తే మీకేమొస్తుందండి? ఒక్క మెడలేగా, ఆ మెడలు చేసే ఫ్యాక్టరీ ఏం మీకు కొనిస్తాను. లంబాడి వాళ్ళలాగా ఊళ్ళంతా వేలాడేసుకుని ఊరంతా ఊరేగండి. రే అశ్వత్ నారాయణ్, నువ్వు ఇలా మొండికేస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలుసు కదా. క్రైమ్, యాక్సిడెంట్ చాట్లు మీ స్టేషన్లోనే లేనట్టు పెద్ద పచ్చురట్లా మాట్లాడతావేంటి? చూడండి, దయచేసి లీవ్ అండ్ లెట్ లీవ్ పాలసీ మెయింటైన్ చేయండి. మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, ఓకే? సరదాగా అలా ఆఫీస్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో ఇది? సార్ బిల్ సార్. వాట్స్ ఆల్ దిస్? సార్ చిన్నబాబు గారు బిల్ సార్. దట్స్ ఆల్ రైట్. రాఘవేంద్ర భవన్, మహాలక్ష్మి లేఅవుట్, తులసి పార్క్, శ్రీరామ్. మై గుడ్నెస్, వాట్ హీస్ డూయింగ్ ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్? ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉంటాడనుకుంటే ఇలాంటి చోట్ల ఏం చేస్తాడు వీడు? రాహుల్, శుభోదయం అండి, ప్రసాదం తీసుకోండి. అబ్బా జాను, స్వీట్ గా గుడ్ మార్నింగ్ అని అనొచ్చు కదా. ఈ దెయ్యం భయం అంటూ నా డిక్షనరీలోనే లేని పదాలు వాడతావేంటి? ఇకపోతే ప్రసాదం అంటావా? రాత్రంతా ఎలకలు బుద్ధికలు తినగా మిగిలిందని పొద్దున్నే కళ్ళ కట్టుకుని మేం తినాలి. ఏ నీళ్లతో చేశారో ఏం కర్మమో. నువ్వు మాత్రం హెల్త్ గురించి బొత్తిగా పట్టించుకోవట్లేదు. ఎంతకీ ఎక్కడికెళ్ళాడు వీడు? రాహుల్, 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 ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడే? వాడు రాత్రి వస్తేనే కదా పొద్దునే లేచి వెళ్ళడానికి. మిమ్మల్నే మించిపోయాడు. అలాగే ఉండాలో. నీలా పప్పు సుద్రా ఉంటే ఏం బాగుంటాడు, ఏం సాధిస్తాడు? మగాడేవాడు, అడుక్కునేవాడు కాదు, కోటీశ్వరుడు. ఇలా రాత్రి స్కిప్ అయిపోయాడంటే ఫ్రెండ్స్ తో కలిసి కలర్ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని అర్థం. ఐ లైక్ ఇట్. లక్కీ ఫెలో నా కొడుకు. ఆహా, అమ్మ మాటకి విలువని కొడుకు సంతోషపడితే ఏమిటి, సంతోషపడకపోతే ఏమిటట? ఓ కమాన్ జాను, వాడికి ఫ్రీడమ్ అంటే ఇష్టం. రేపు జరగకూడదు ఏదైనా జరిగిందంటే అప్పుడు మన ఇద్దరు ఏ నుయ్యోగుయో చూసుకోవాలి. తర్వాత వాడిని ఎవరు పట్టించుకుంటారు? అలాంటిదేం జరగదులేవే. ఎవరు వాడు? ఈ రామచంద్ర పటేల్ ఒక్కగానొక్క కొడుకు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఒక్కడే వారసుడు. నువ్వన్నట్టు ఏదైనా జరిగినా ఐ డోంట్ కేర్. నేను పోయినా వాడికి మాత్రం ఎలాంటి కష్టం రానివ్వను. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నింటినీ తీసుకొచ్చి వాడి కాళ్ళ దగ్గర పడేసి గులాంగిరి చేయిస్తాను. నా పవర్ గురించి నీకు తెలియదు. జస్ట్ వాచ్. కబడ్డీ 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 కబడ్డీ.
కోసం నేను పెప్సీ తీసుకొస్తుంటే ఇలా తప్పించుకోవడం న్యాయమేనా? నాట్ ఫేర్, నాట్ ఫేర్. లెట్స్ బి ఫ్రెండ్స్. పెప్సీ సెక్స్ హ్యాబిట్. Hey boys, don't get hurt. Have some thunder. Thunder मतलब Coca-Cola. Oh mon dear. हम तो इसी के बहाने आए रहे. Catch it. Good shot. Good shot. ఏయ్ లగన్ రా లగన్. ఇంత ముందు క్రికెట్ ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా పాపం, అందుకే కబడ్డీ ఆడుకుంటున్నారు. Oh guys. Let us give a ball and bat, yeah. Let them practice. Okay boys, మీరు వెళ్తా వెళ్ళి పర్చేస్ చేయండి. మేము కొంచెం ఆ పాపలకి బ్యాలే నేర్పిస్తాం. ఏమంటారా? Thunder thunder bunny. ये दिल मांगे some more. Okay, come on baby. Let's have some fun. Let's see them. రేయ్, వాళ్ళు ఏమన్నా మీ అక్క చెల్లెలా లేక మీ లవర్స్ చెత్త నా కొడకలారా? Hey, ఇదేనా మీ సంస్కృతి? ఏయ్, ఏంటే వాగుతున్నావు కోతి? విప్పుకొని నించోవడం కాదే సంస్కృతి, లోపల విషయం ఉండాలే, ముందు తెలుసుకో. తెలుగు రాని తెలివి తెగువాలేని తెల్లదొరల సంస్కృతిని నరనరాల జీర్ణించుకున్న నీకేం తెలిసే తెలుగు జాతి గురించి, తెలుగు వారి సంస్కృతి గురించి? స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్వం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావలికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. పతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార అన్న శ్రీశ్రీ గురించి నీకేం తెలుసు? నా డిండిమడు డిండిమ డంకనకడి జుమ్మ, ఇంకొక్కసారి నువ్వు ఆడవాళ్ళ జోలికొస్తే తిరుగుతుందిరా నీ దిమ్మ. రేయ్, తెలుసుకోర తెలుగు వారి గొప్పతనం, వదులుకోర తెల్లదొరల మంకుతనం, లేదంటే కలుగుతుంది మీ వాళ్లకు చిన్నతనం. నీకు అక్క చెల్లెళ్ళుంటే, సభ్యత సంస్కృతి సంస్కారాలు నేర్పించిన తల్లిదండ్రులుంటే, సమాజంలో నిజాయితీగా ఎలా మెలగాలో నేర్పించిన గురువుంటే, కులమతాలకు అతీతంగా నిజంగా వీళ్ళందరినీ నువ్వు గౌరవిస్తుంటే మర్యాదగా ఈ స్థలాన్ని ఖాళీ చెయ్యి. లేదంటే మా వాళ్ళ దెబ్బలకు నీ ఒళ్ళు హోనమవుతుంది. ఓరా! రేయ్, ఎవరు వాళ్ళు హోనం అవుతుందో ఇప్పుడే తెలుసుకుందాంరా. రేయ్, ఎస్సేంట్రా. అంకుల్ ఇక్కడ. ఎవడా ఇక్కడ గుండాగిరి చేస్తున్నది? దమ్ముంటే నా ముందుకు రండి. ఉండేది గుడిసెల్లో, తాగేది గంజి. మీ చేష్టలు చూస్తుంటే రమ్ము తాగిన గుర్రాల్లా ఉన్నాయి. రేయ్, గట్స్ ఉంటారంటరా, రేస్ కోర్స్ చుట్టూ గుర్రాల పరిగెత్తిస్తాను. రేయ్, ఎవడరా మా అబ్బాయి ఇంటి మీద చేసింది? నువ్వేనా? ఎవరి గురించి అడుగుతున్నారు సార్ మీరు? మీ అబ్బాయి గురించా, అమ్మాయి గురించా? వాట్ డు యు మీన్? అది కాదు సార్, వాడే గనక అమ్మాయి అయ్యుంటే వెంటపడి అల్లరి చేసి ఉండేవాళ్ళం, కౌగులించుకుని ముద్దు పెట్టుకునేవాళ్ళం. కాదని తెలిసిపోయింది, దేశుద్ధి చేసి మూలన కూర్చోబెట్టాం. ఏయ్, అసలు వాడిని ఎవరనుకుంటున్నారా మీరు? వాడు నా కొడుకు, ఈ ఆర్సి పటేల్ కొడుకు, రాయల్ ఛాలెంజ్ పటేల్ కొడుకురా వాడు. అయ్యయ్యో, కొడుకు కొడుకని ఇన్నిసార్లు చెప్పుకుంటాడేంట్రా? ఆయనకి ఏమన్నా డౌటా? ఇలాంటి పెద్ద మనుషులంతా రేత్రి పూట బాగా మందేసి ఎవరు పగల పడుకుంటారో తెలీదు, తెల్లారు లేచిన తర్వాత మాత్రం నా కొడుకు అంటారు. ఏయ్, ఇంతవరకు నాతో ఎవరు ఛాలెంజ్ చేసింది లేదు, చేసిన వాడు బతికిందే లేదు. 5 minutes, 5 నిమిషాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించగలను, ఊచలు లెక్క పెట్టించగలను. ఏమిట్రా అలా చూస్తున్నారు? ఇప్పుడు భయం వేస్తోందా? పులిపాలు తాగి పెరిగిన వంశం మాది. మురిగే కుక్కను చూసి భయపడతామా? 5 నిమిషాలు నిన్ను నీ కొడుకుని ఈ ఊరు నుంచే తరివేస్తాం. చేసించాలి కానీ వెళ్ళలే. ఈకోవే వద్దనే.
ఇంకా కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ బూటు కాలతో తన్నుంటే అప్పుడు బుద్ధి వచ్చిండేది. అదే వాళ్ళు వదిలేసిన బూటు సూటు వేసుకుని డాబు కొడుతున్న మిమ్మల్ని మేము లాగి తంటేనే మీకు బుద్ధి వచ్చేది. తెలుగు నేలపై పుట్టి తెలుగునే అవమానిస్తున్నావు నువ్వు. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే రకానివిరా నువ్వు. ఏయ్ ఏయ్ ఈ గడ్డ మీద పుట్టావు గనకే నేను ఊరికే వదిలేస్తున్నావు. ఎంత అవమానించినా ఎంతవరకు సహించాం. ఎక్స్ట్రాలు చేసావంటే గుడ్డలోడు తీసి ఊరంతా గాడిద మీద ఊరేగిస్తాం. వాడేమో డ్యూయట్స్ పాడుతున్నాడు, నువ్వేమో రూల్స్ మాట్లాడుతున్నావు. నీకు చేతనైతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించి జైలుకు పంపించు చూద్దాం. ఛాలెంజా? ఈ రాయల్ ఛాలెంజ్ తోనే ఛాలెంజా? మీ తల బిరుసని ఇప్పుడే వదిలేస్తాను. ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను. హలో దీక్షిత్, ఖైరతాబాద్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఝాన్సీ. ఏయ్, పేరు వినగానే ఉణుకు మొదలైందా? ఏమనుకున్నావురా ఇన్స్పెక్టర్ ఝాన్సీ? మై ఫుట్. మేడం, ఏంటి ఇక్కడ రైడ్ చేస్తున్నారు? సెర్చ్ వారెంట్ ఉందా? మా ఓనర్ గారికి తెలిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి తెలుసా? ఏయ్ మేము లా కాలేజ్ స్టూడెంట్స్, మమ్మల్ని ముట్టుకుంటే స్ట్రైక్ చేస్తాం. లీవర్స్ మగ పోలీసులే రైడ్ చేయడానికి భయపడే చోటు. అందులోనూ ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీలాంటి లేడీ పోలీసులు పొరపాటున పడి ఇక్కడికి రాకూడదు. మిస్, మీకేమన్నా కావాలనుకుంటే మేమిస్తాంగా. రాయ్, ఎవరు అక్కడ? మేడం గారికి XXX కాఫీ తీసుకురండి. ఎవడా నువ్వు? దమ్ముంటే పుట్టురా. నేను మగవాణ్ణి కాదురా, ఆడదాన్ని. ఝాన్సీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ బెజవాడ కనకదుర్గని నేనేరా. మీ బార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే దీన్ని మోయించడానికి వచ్చాను. వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. మా గురించి నీకు తెలియదు. మర్యాదగా బట్టలు విప్పావంటే వెళ్ళేటప్పుడు వేసుకెళ్తావు, లేదంటే ఇక్కడున్న పిచ్చి కుక్కలు వాటిని చించేస్తాయి. చూసుకుందాం గవర్నమెంట్ బట్టల్లో దమ్ముందో నీలో దమ్ముందో. రేయ్, కెమెరా రెడీ చేసుకో. ఈ రోజు తిరిగి పిండం పెట్టాలి. ఏయ్! విద్యార్థుల్ని ఇటువంటి ప్లేసుల్లో చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. సారీ మేడం, ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకెప్పుడు తప్పు చేయం. ఈ ఒక్కసారి మిమ్మల్ని క్షమించి వదిలేస్తే మీరెవరా మళ్ళీ శీలవతలైపోతారా? లేక మీరెవరా సత్య సావతుల్లా? ఎవరు మీ అమ్మ నాన్న? ఇలాగైనా పిల్లల్ని పెంచేది? సీత అనసూయ లాంటి మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసత్య అనసూయని కాదు, ఒక చీడ పురుగుని. మీరు మహాభారతం చదివి ఉంటారు కానీ చూసుండ్రు. మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్తే మీ అమ్మాయి పబ్కి, మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అంతర్మహార్, మీరు మందు కొట్టే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు, తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది.
ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ లాగా, ఫారెన్ లాగా, ఇండియా లాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని వేస్ట్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరువు ప్రతిష్టలే వాళ్ళు. ముందు వాళ్ళని గమనించండి. హ, ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను. అనిత, వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. మేడం. ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లవ్వరవా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా? వెయిట్ చేయడానికి కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత, ఒక టీ ఆర్డర్ చేయి. తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, VVIP. You are not listening to me. You are not respecting me. You have wasted my 4 hours of precious time. షో, ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? Those boys, buffoons, మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోకిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలు కడాలి. అది మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. What? రిటర్న్ కంప్లైంట్. Are you out of your mind? నేను ఆర్సి పటేల్, VVIP ఎన్నిసార్లు చెప్పాను మీకు? VIP, VVIP, రాష్ట్రపతి, భారత్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరెక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. యూ డోంట్ మీ ఆల్సో. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం, ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్లో అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడాయి. తెలుగుని, తెలుగు యువతని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టి ఉండకూడదు. మీకు మన భాష అంటే అసలు గౌరవమే లేదా? ఉండుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టాలనుకునే వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? ఈ తెలుగు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు ఎలా బతుకుతారు? కమ్ ఆన్ టెల్ మీ. వాళ్లకు కావాల్సింది చరిత్ర కాదు, చెంచాగిరి, భాష కాదు, పరభాష, తల్లి కాదు. వాడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు ఊరుకున్నారు? వాడు అంత చూడాల్సింది. తెలుగుని ప్రేమించే వాళ్ళు ఊరికే మాట్లాడితే సరిపోదు. భూమిని తవ్వి నీళ్లు పైకి తెప్పించినట్టు వాడి గుండెల మీద తన్ని అమ్మ అనిపించాల్సింది. తెలుగు జాతి మీ ఒక్కరి సొత్తే కాదు, నాది కూడా. భారత భాగ్య విధాత అనే నినాదానికి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు ప్రజలు ఏకమై కదిలి రండి అని పాడాను నేను. చాలవు. మీలో ధైర్యం, ఆవేశం, ఆక్రోశం చాలవు. మీలో ఐక్యత లేదు, వాళ్ళలో డిసిప్లిన్ లేదు. ఇంగ్లీష్ కల్చర్ కి అలవాటు పడ్డ ఎందరో జీవోత్సవాల్లా ఎందుకు కొరకాకుండా పడున్నారు? వాళ్ళని మేలుకొలిపి తెలుగు విశిష్టత గురించి చెప్పాలి. పటేల్ డిస్కోటెక్ ఎక్కడుంది? హిమాలయ డ్రగ్ హౌస్. సార్ సార్, పోలీసులు సీజ్ చేయడానికి వచ్చారు సార్. వాళ్ళకేదో పిచ్చెక్కినట్టుంది. తన్ని బయటికి తరవండి. గో కిక్ దమ్ అవుట్. రండి. You bloody ఏయ్! ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతాయో అక్కడ అవతరించి చీల్చి చెండాడే ఝాన్సీని నేనేరా. దుష్ట శిక్షణ కోసం వస్తే నీలాంటి వాళ్ళు శరణు అనాలి, అంతేగాని కిక్కిమౌట్ కాదు. గురి పెట్టాను నీళ్ళకేమంటే నీ అబ్బ పైకి వెళ్ళిపోతా. తిరిగి రాలేవు. ఏం కావాలి నీకు? This